అన్న హాయ్ అన్న. వెనక క్లింకార్ అని కొట్టించినావు, ఎందుకు ఎందుకు ఎవరి పేరు అన్న అది? అంటే రామ్ చరణ్ కూతురు పేరు అని నీ కూతురు పెట్టుకున్నావు అన్న? ఎందుకన్నా అంత అభిమానం? ఫ్యానా? అంటే ఫ్యాన్ అయినా కూడా ఇంత అభిమానం ఏంటన్నా? అంటే కూతురు పుట్టంగానే నేను అనుకున్నా పెట్టుకుందాం పేరు పెట్టాలని. ఈమెనా క్లింకారా? హాయ్ హాయ్. ఎప్పటి నుంచి ఫ్యాన్ అన్నా నువ్వు? చిన్నప్పటి నుంచి ఫ్యానా? ఓన్లీ రామ్ చరణ్కేనా? మెగా ఫ్యామిలీగా? అంటే హీరో అంటే ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్సా? అంటే మరి మీ ఫ్యామిలీలో మీ వైఫ్ కానీ ఎవరు ఏమో అనలేదన్నా? ఏమనలేదా మేడం మీరు? అంటే క్లింకారా అని పెడతారు అన్నారు కదా, అనలేదా ఏమి? అంటే అబ్జెక్షన్ చెప్పలేదా? గ్రేట్ అన్నా. అంటే ఎప్పటి నుంచి ఫ్యాన్ అన్నా? మా నాన్న చిరంజీవి ఫ్యాన్, ఆయన తర్వాత చిరంజీవి ఫ్యాన్. అప్పటి నుంచి నేను చిరుత సినిమా ఫ్యాన్. మూవీస్కి వెళ్తా ఉంటావు అన్న? రామ్ చరణ్ మూవీ వెళ్తావు? ప్రతి ఫస్ట్ డేనే పోతావా? మరి రీసెంట్గా గేమ్ చేంజర్ మీద రెస్పాండ్ ఏంటన్నది? చాలా బాగుంది. చాలా బాగుందా? నా కొడుకులు వాళ్ళు వీళ్ళు చేయడం వల్ల జరిగింది కానీ సూపర్ సినిమా అది. ఆయనకు రావాల్సింది ఏమంటారు అవార్డు. అవును, అల్లర్జున్కి వచ్చింది. కానీ ఇది అంటే చాలా మంది అభిమానం ఉండరు కానీ దాన్ని చూపించుకోరు, మీరు కూతురు రూపంలో చూపించుకున్నారు అనుకోవచ్చా? అంటే పేరు పెట్టి ఎవరు అంత డేర్ చేయరన్న, సాహసం చేయరు. డేర్ ఉంది, ఇష్టం ఉంటే ఏదైనా పెట్టు, ఎవరితో భయపడాలి. ఓకే, గ్రేట్ అన్న నిజంగా. ఈమెనా క్లింకారా? అంటే మీరు అంటే అక్కడ క్లింకారాన్ని రామ్ చరణ్ గారి కూతురు పెట్టంగానే మీరు పెట్టాలనుకున్నారా? ఇప్పటికి అప్పటికే వాళ్ళ పాప చాలా సంవత్సరాలే ఉంది. మేము 10 నెలలే. ఏమో 10 నెలలేనా? కడుతున్నప్పుడే అనుకున్నా. అంటే చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు చెప్పలేదన్న? అంటే వద్దని చెప్పలేదా? అంటే ఆ పేరు అంటే రామ్ చరణ్ కూతుర్ని పెట్టుకోవడం ఏంది అని అట్లా అనలేదా? ఎవరేమనలేదా? మనం పెట్టుకుంటే వాళ్ళు ఎవరో అబ్జెక్షన్ చేస్తారు. ఆ కూతురు నేను పెట్టుకోవడానికి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. క్లింకారా అంట, రామ్ చరణ్ కూతురు పేరు పెట్టుకుంటు. అభిమానం ఉండాలి కానీ